మానవుని సంపూర్ణ రక్షణ కొరకే దేవుడు సిద్ధపరిచిన 7 ఘట్టములను గూర్చి దేవుడు పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సంగతులను పరిశుద్ధ గ్రంథములో దేవుడు అమర్చిపెట్టాడు, ఇమిడ్చిపెట్టాడని కూడా మనం అనుకోవచ్చు. వాటిని మనము జాగ్రత్తగా కొద్దిసేపు ఈ సమయంలో దేవుని సన్నిధానములో ఆలోచన చేద్దాం. దేవుడు మనకు సిద్ధపరిచినవి ఎన్నో మేలులు ఉన్నవి. దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంగతులు ఎన్నో ఉన్నవి. దేవుడు మనలను సంపూర్ణ సిద్ధిలోకి నడిపించడానికి బైబిల్ గ్రంథం నిండా రక్షణ సంకల్పములో నడిపించడానికి ఎన్నో ఘట్టాలు ఉన్నవి. వాటిని మనము చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉంటాం. దేవుని జాడలను గుర్తుపట్టుట, దేవుని యొక్క జాడలను గుర్తుపట్టుట, దేవుని రక్షణ సంకల్పములో, మానవుని సంపూర్ణ రక్షణ సంకల్పములో దేవుని జాడలను గుర్తుపట్టుట అనేది మన జీవితంలో నేర్చుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉంటున్నాయి. ఎందుకంటే యెషయా గ్రంథంలో మన ప్రభువే చెబుతూ ఉంటున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఉద్దేశములు మీ ఉద్దేశముల వంటివి కావు అని చెబుతూ ఉంటాడు. భవిష్యత్ జ్ఞానం ఎరిగినటువంటి దేవుడు మనం ఎలా నడుచుకోవాలో, మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథములో దేవుడు సిద్ధపరిచాడు. వాటిని మనము జాగ్రత్తగా ధ్యానం చేయాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మనందరికీ గురుస్థానంలో ఉన్నటువంటి దైవజనులు అద్దంకి రంజితో ఫెరిగారి దగ్గర అనేకమైన సంగతులు నేర్చుకొని అనేకులకు నేర్పడానికి ప్రభువు కృప చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఈ సమయంలో ఈ సంగతులను కాస్తంత మనము నేర్చుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో చక్కటి విషయం మనం చదువుకుంటాం. దయచేసి చదువుకుందాం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువానికి వందనాలు. చదవబడిన లేఖన భాగమును మా వినికుడులో దీవించండి. నీ దాసుని సిలువ చెట్టు మరుగుపరిచి నీ చేతిలో ఒక బోరగా వాడుకొనమని, నాయనా నీ స్వరమును మాకు వినబడే చేయమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ఆదికాండములో మానవుని పట్ల దేవుని కొన్నటువంటి ఉద్దేశమంతా కూడా తెలియపరచబడుతూ ఉంటున్నది. దేవుడు పూర్వకాలం నుండి చేసిన ఆలోచనలలో మానవుణ్ణి భూమి మీద సృష్టించాలంటే దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది. మానవుణ్ణి భూమి మీద సృష్టించడానికి, మట్టితో మానవుని చేయడానికి, ఆ మానవుని యొక్క జీవన మనుగడ కొరకు, ఆ మానవుని యొక్క రక్షణ సంకల్పము కొరకు, ఆ మానవుని యొక్క అన్ని విషయాలు కూడా సౌఖ్యంగా ఉండడానికి కొరకు దేవుడు ఈ భూమి ఆకాశములు సృజించాడని లేఖనం చెబుతూ ఉంటున్నది. ఈ పంచభూతాలన్నీ కూడా మానవుని కొరకే చేశాడు. ఆయన మానవుని పుట్టింపమునుపు ఎన్నో చేశాడు. ఆయన ఈ పంచభూతాలన్నీ మానవుని కొరకే చేశాడు. సూర్య చంద్ర నక్షత్రాదులన్నీ కూడా మానవుని కొరకే చేశాడు. గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని ఇవన్నీ కూడా మానవుని కొరకే చేశాడు. మట్టిలో ఉన్న వెండి, బంగారము, మట్టిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు అన్నీ కూడా దేవుడు మానవుని కొరకే. మానవునికి అన్నీ అవసరమని, మానవునికి ఇవన్నీ కూడా కావాలని, వాని సంతోషము కొరకైనా, వాని ఆనందము కొరకైనా దేవుడు సమస్తము చేశాడు అని బైబిల్ చెబుతూ ఉంటున్నది.
ఎలా చేశాడు? ఆది యందు. ఆది అంటే మనము ప్రప్రథమంగా అనుకుంటూ ఉంటాం, కానీ అది కాదు. ఆది యందు అనగా దేవుడే ఆది అని ఉన్నాడు. ఆయనే ఆది అయి ఉన్నాడు. ఆయనలోనే సమస్తము కూడా సృష్టించారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయనలోనే సమస్తము కూడా సృష్టింపబడినది, ఆయన యందే అని లేఖనము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో చెబుతూ ఉంటాడు, ఆయన ఆది సంభూతుడు, ఆది అయి ఉన్నటువంటి వాడు అని ఆయన చెబుతాడు. ఆయన మరొక చోట అంటాడు కదా, ఆదియు నేనే, అంతము కూడా నేనే అంటాడు. ప్రారంభము నేనే, ముగింపు కూడా నేనే, ఉన్నవాడును అనువాడును అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా సృష్టము లేడు. దేవుడు సృష్టం ఉన్నదంటే ఆయనలోనే ఉన్నది, ఆయన యందే ఉన్నది, ఆయనే దానికి పునాదిగా ఆయనే నిలబడ్డాడు. ఆయనే సమస్తమును కూడా నిర్వహిస్తున్నాడని కూడా బైబిల్ గ్రంథములో తేటగా తెలియజేస్తూ ఉంటున్నారు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో అంటూ ఉంటాడు, ఆది యందు వాక్యం ఉండను. ఆది యందు ఏముంది? వాక్యం అంటూ. ఆది యందు వాక్యం ఉండటం ఏంటి అంటే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే ఆది అయి ఉన్నాడు, ఆదియే వాక్యమై ఉన్నదని దేవుని యొక్క వాక్యమును బట్టి మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఆయన యందు ఆయన మూలముగా సమస్తమును కలిగినని యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనములో ఆ విషయం మనకి కనబడుతూ ఉంటున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన యందు ఆ సమస్తమును కలుగజేశాడు. కలుగజేసిన తర్వాత, సమస్తమును కలుగజేసిన తర్వాత అప్పుడు మానవుణ్ణి ఆఖరిన 6వ రోజున దేవుడు మానవుని చేశాడు. ఇన్ని సిద్ధపరిచిన తర్వాత మానవుని చేశాడు. అన్ని సిద్ధపరిచిన తర్వాత, అన్ని పంచభూతాలు సిద్ధపరిచిన తర్వాత దేవుని బిడ్డలారా, అలాగే విశ్వ సృష్టిలో అన్నిటినీ సిద్ధపరిచిన తర్వాత మానవుని చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. ఆది కాలములోని ఆది యందే మానవుని యొక్క రక్షణ విమోచన ప్రణాళికను గురించి పరిశుద్ధ గ్రంథము తేటగా సృష్టిలోనే మనకి బయలుపరచబడుతున్నటువంటి సంగతిని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను, సంగతిని తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ సమయములో దేవుడు మానవుని కొరకు సిద్ధపరిచినటువంటి సృష్టిలో రక్షణ సంకల్పమును గురించినటువంటి విషయాల గురించి, ఒక్కొక్క విషయం గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు మీకు ఉపోద్ఘాతమే చెబుతాను. రేపటి నుంచి ప్రతిరోజు మొదటి రోజున ఏం చేశాడు, రెండవ రోజున ఏం చేశాడు, మూడవ రోజున ఏం చేశాడు, 4వ రోజున ఏం చేశాడు, 5వ రోజున ఏం చేశారు, 6వ రోజున ఏం చేశాడు, 7వ రోజున ఏమి చేశారు అనే విషయాలను నేను మీకు మనవి చేస్తూ ఉంటాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఈ యొక్క మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపులు చాలా ఆశ్చర్యములు, చాలా గొప్ప ఆశ్చర్యములు, మన ఊహలకు అందవు. అంత ప్రేమ. దేవుడు అన్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించరని ఎంత చెప్పగలం? ఇంతని చెప్పడానికి అవకాశము లేదు. ఈ విశ్వ సృష్టికర్త మహాకాశమును చూస్తూ ఉన్నప్పుడు, ఈ భూమిని చూస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క సముద్ర జలాలు చూస్తూ ఉంటున్నప్పుడు, మరి ఇవన్నిటిని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఒకసారి మనం నిలబడి ఆలోచిస్తే, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటు వాడని కీర్తన గ్రంథములో 8వ అధ్యాయంలో దావీదు చెప్పిన మాట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత ఆశ్చర్యమండి! ఆయనను మనం జీవితాంతము కూడా స్తుతులు అర్పించినా సరే, ఆయన రుణం మనం ఎవ్వరూ కూడా తీర్చలేం. ఆయన అంత గొప్ప దేవుడు. విశ్వమంతా కూడా ఆయనలోనే ఉన్నది. సమస్తమును ఆయన నిర్వహిస్తూ ఉంటున్నాడు. అంత గొప్ప దేవుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నీ కొరకు
పరిశుద్ధ గ్రంథములో సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ సంకల్పమును తెలుసుకొని ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ధన్యులై దేవుడు సిద్ధపరచబోతున్నటువంటి ఆ లోకము కొరకు మనమందరము ఆయత్తపరచబడాలని దేవుడు ఆది కాండము నుంచే సువార్త ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఘట్టములో కూడా రక్షణ సంకల్పం కనబడుతూ ఉంటుంది. ప్రతి ఘట్టములో, ప్రతి అధ్యాయములో, ప్రతి మాటలో కూడా రక్షణ సంకల్పం కనబడుతూ ఉంటుంది. అది చూడగలిగి ఉండాలి. దావీదు అదే అంటున్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు బాగుగా తెరవమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు, గొప్ప సంగతులు, మహిమ కలిగిన సంగతులు, గొప్ప గొప్ప సంగతులు అనేకమైన ఉంటున్నవి. అది ఎవరు వివరించగలరు? దేవుని బిడ్డలారా, ఎవరు వాటిని వెలికి తీయగలరు అంటే తీయడానికి అవకాశం లేదు. దేవుడే మనకు బయలుపరచాలి. హల్లెలూయా. ఆ బయలుపరచటములో దావీదుకు దేవుడు బయలుపరిచాడు గనుక దావీదు దేవుని సన్నిధిలో స్తుతి కీర్తనలు పాడినటువంటి వాళ్ళు అగ్రగణ్యుడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించటమే మనకు గొప్ప భాగ్యం. యేసుక్రీస్తును ఆరాధన చేయటమే గొప్ప భాగ్యం. ఆయన నామమును పొగుడుకోవటమే గొప్ప భాగ్యం. ఆయన నామమును స్తుతించుకోవటమే గొప్ప భాగ్యం. మనం ఎంతగా ప్రభువుని స్తుతిస్తూ ఉంటామో, ఎంతగా మనం ప్రభువునికి దగ్గరగా చేరుకొని ఆరాధన చేస్తూ ఉంటామో, ఎంతగా మనము పొగుడుతూ ఉంటామో, దేవుని బిడ్డలారా, అంతగా నువ్వు మేలు పొందుతూ ఉంటావు, అంతగా నువ్వు దీవించబడుతూ ఉంటావు. అందుకనే దేవుడు దావీదు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన బృందాన్ని కూడా ఏర్పాటు చేసేసాడు. ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళు స్తుతించాలి, ఎప్పుడు కూడా తాళములతో, భజనలతో, వాయిద్యములతో, సంగీతములతో ప్రభువుని స్తుతించాలని చెప్పేసి దేవుని మందిరములోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్తుతి బృందమును ప్రతిరోజు వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే దేవునికి స్తుతులు అర్పించటమే, దేవుని ఆరాధన చేయటమే, ఆయన సర్వశక్తిని కొనియాడటమే, ఆయన అదృశ్య లక్షణాలను, ఆయన పరిశుద్ధతను కొనియాడటమే, ఆయన నీతి న్యాయములను కొనియాడటమే, ఆయన కృపాసత్యములను కొనియాడటమే, ఆయన యొక్క రక్షణ సంకల్పములను కొనియాడటమే, ఆయన ఇచ్చిన వాగ్దానములను కొనియాడటమే, ఆయన యొక్క కృపను పొందుకోవడానికి అన్ని విధాలా కూడా మనకు మేలుకరమైనది ఏంటంటే స్తుతి ఆరాధన. ఆయన ఎంతగా స్తుతిస్తామో అంతగా మనము హెచ్చించబడుతూ ఉంటాం. ఎందుకంటే కీర్తన గ్రంథంలో చెబుతూ ఉండు, అతడు నా నామమును ఘనపరుచుచున్నాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను ఉంటున్నాడు ప్రభునందు. కాబట్టి స్తుతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రక్షణ సంకల్పము కానివ్వండి, నీ జీవితంలో ఉన్న గొప్ప మేలులు కానివ్వండి, నువ్వు అనుభవించాలంటే ఒకటి దేవుణ్ణి ఆరాధన చేయటం, దేవుని స్తుతించడం, మనం ప్రభువుని పొగడడం. హల్లెలూయా. ఎందుకంటే పొగడడానికి ఆయన ఒక్కడే అర్హుడు, ఎవ్వరూ కూడా కాదు. భూమి మీద ఏ మనుషుడు కూడా అర్హుడు కాదు. ఈ భూమి మీద ఏ అధికారము కూడా అర్హత కలిగినది కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పొగడడానికి ఆయన ఒక్కడే పొగడడానికి యోగ్యుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ విశ్వ సృష్టికర్త గనుక ఈ గొప్పవన్నీ చేసి ఈ సృష్టిలో నిన్ను పెట్టాడు, ఈ సృష్టిలో మనలను ఉంచాడైన. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఉంచాడు గనుక మనము ఇంకా ఉన్నతమైన రాజ్యము కొరకు మనను దేవుడు సిద్ధపరుస్తున్నాడు గనుక ఆ ప్రభువుని మనం ఎంత స్తుతించినా తక్కువే. ఎంత జీవితకాలం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధన చేసినా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, మానవుని కొరకు ఏమేమి సిద్ధపరిచాడో పౌలు అంటూ ఉంటాడు, అవి మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు, అర్థం కాలేదు. కానీ దేవుడు సిద్ధపరిచినవన్నీ గొప్పవన్నీ కూడా ఉన్నాయి అంటాడు.
పురుషోత్తమ చౌదరి గారు, దేవుని బిడ్డలారా, పురుషోత్తమ చౌదరి ఎన్నో పాటలు రాసినటువంటి ఆయన ఒక పాటలు అంటూ ఉంటాడు, కరములతో నంటరా అని, చేతులతో ముట్టుకోలేనటువంటివి, కన్నులకు గోచరము కానటువంటివి ఎన్నో అక్కడ ఉన్నాయి అని చెప్పేసి వాటి గురించి, అవన్నీ ఎవరి కొరకు? మానవుని కొరకే దేవుడు చేశాడు కదా. ఈ భూమి మీద ఏది చేసినా మనిషి కొరకే చేశాడు. మనిషి కొరకే భూమి మీద అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఏది కూడా దాయలేదైనా, అన్నీ నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే అంటూ ఉంటూ ఉంటాడు. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప కృప కలిగిన దేవుడండి, దయగలిగిన దేవుడండి, ప్రేమ కలిగిన దేవుడండి. సర్వస్వం సమస్తము నీ కోసమే చేశాడు అని చెబుతూ ఉంటాడు. పౌల సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి సమస్తమును ఎవరికి వరకు అంటే నీ కోసమే చేశాడు, మన కోసమే చేశాడు. అందుకనైనా మన దేవుడయ్యాడు, నా దేవుడయ్యాడు, నా రక్షకుడయ్యాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక విషయం ఏమిటంటే, ఈ లోకములో మనకు కనబడుతున్నవి ఆకాశం వైపు చూడండి. ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని జీవము కలిగినవి ఉన్నవి, కొన్ని జీవము లేనివి కూడా ఉన్నవి. అలాగే భూమి మీద చూసినప్పుడు భూమి మీద కూడా కొన్ని జీవము కలిగి ఉన్నవి, కొన్ని జీవము లేనివి కూడా ఉన్నవి. అలాగనే భూమి కింద నీళ్ళ యందు చూసినప్పుడు కొన్ని జీవము కలిగినవి ఉన్నవి, కొన్ని జీవము లేనివన్నీ ఉన్నవి. ఇవన్నీ ఎవరి కొరకు చేశాడు అంటే తన కొరక అంటే కాదు. ఈ భూమి మీద ఆకాశములు కనబడినవి, జీవము కలిగినవి, జీవము లేనివి, భూమి మీద జీవము కలిగినవి, జీవము లేనివి, నీళ్ల యందు జీవము కలిగినవి, జీవము లేనివి, ఇవన్నీ ఎవరి కొరకు చేశాడంటే మనిషి కొరకే చేశాడు. మానవునికి, ఆదాము కొరకే చేశాడు. ఆదాము అప్పుడు భూమి మీద రాజు, దేవుడు రాజుగా చేయబోతున్న ఆ రాజుకి అన్నీ కావాలి అని దేవుడు అనాది సంకల్పములు ఆయన మొదలు ఆలోచన చేసుకుని అప్పుడు ఆయన సృష్టిని ఆరంభించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తేటగట్టి ఇవన్నీ మన కొరకే చేశాడు. కాబట్టి ఆయన మనం ఎంతగా స్తుతించాలి. దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. కనుక మన ఆత్మీయ జీవితంలో ప్రభునందు ప్రియమైన వారు ప్రభుని స్తుతించటమే. మనకి మేలు జరిగినా ప్రభుని స్తుతించాలి, కీడు జరిగినా ప్రభుని స్తుతించాలి. మేలు ముందు దేవుని ఆశీర్వాదం ఉన్నది, కీడు వెనకాల కూడా ఆశీర్వాదం ఉన్నది. అందుకని యోబు అంటూ ఉంటాడు, మన ఆత్మీయ జీవితంలో యోబు ఒక చక్కటి సంగతి చెబుతూ ఉంటాడు, మేలు చేసినప్పుడే ప్రభువుని స్తుతించాలా, కీడు జరిగినప్పుడు ప్రభువుని స్తుతించకూడదా? కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్న, మనదంటే ఏముంది? భూమి మీద సమస్తం ఆయనదే కదా. మనం ఆయన వారమైనప్పుడు, సమస్తము ఆయనదైనప్పుడు మరి సమస్తం ఆయనకి అర్పించి మనం ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని కొనియాడుకోవాలి. ప్రభువుని ఎంతగా మనం కొనియాడుతామో అంతగా బలం పొందుతూ ఉంటాం. ఆ కొనియాడుకోవడానికి దేవుడు భూమి మీద ఇచ్చిన యేసుక్రీస్తు నామమును దేవుడిచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఆ నామము కొరకు చాలామంది, అనేక మంది గొప్ప గొప్ప భక్తులు ఆ నామము కొరకు తమ జీవితాలను అప్పజెప్పుకున్నారు. ఆ నామము బయలుపరచబడింది కనుకనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భూమి మీద మానవుని మనుగడ సాగుతూ ఉంటున్నది. వారు దేవుని నమ్మారా నమ్మలేరా అని కాదు, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, పంచభూతములు బ్రతకనిస్తూ ఉంటున్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి మనము ప్రతిరోజు కూడా ప్రభుని స్తుతించటమే. ప్రార్థన అనేది తక్కువ ఉండాలి, ప్రభుని స్తుతించడం అనేది ఎక్కువ ఉండాలి, అధిక శాతం ఎక్కువ ఉండాలి. ప్రభుని స్తుతించడం, నీ స్వరం వినగానే ఆయన ముగ్ధుడవ్వాలి. నీ నోటండ వస్తున్నటువంటి మాటలు వినటానికి ఆయనకు ఇష్టము పుట్టించే మాటలు, ఇష్టము కలిగించే మాటలు ప్రభువు దగ్గర మనం మాట్లాడాలి.
దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభువుని స్తుతించండి. దేవుడు గొప్ప సంగతులు బైబిల్ గ్రంథములో ఈ నెల రోజులు మీకు దేవుడు గొప్ప సంగతులు మీకు బయలుపరుస్తూ ఉంటాడు. బైబిల్ అంతటిలో గొప్ప గొప్ప సంగతుల్లో ఉన్నాయి, ఎన్నో సంగతుల్లో ఉన్నాయి. ప్రతి సంగతిలో కూడా 7 అనుభవాలు కనబడుతూ ఉంటాయి. ప్రతి సంగతిలో కూడా దేవుడు ఉద్దేశించిన ప్రతి దాంట్లోనూ కూడా 7 అనుభవాలు కనబడుతూ ఉంటాయి. ఆఖరి అనుభవం విశ్రాంతి, ఆఖరి అనుభవం ప్రభునందు. దాని తర్వాత ఇంకేమీ ఉండదు, ప్రభువుతో కలిసి ఉండటమే. ఇటువంటి సంగతులు దేవుడు బయలుపరుస్తాడు ఎప్పుడు? మనం ప్రభువుని స్తుతించినప్పుడు, మనం ప్రభువుని కొనియాడుకున్నప్పుడు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు నిన్ను సృష్టించడానికి, నన్ను సృష్టించడానికి, మనల్ని సృష్టించడానికి మరి ఆకాశంలోంచి కొంత తీసుకున్నాడు, మరి ఆ గాలిలోంచి కొంత తీసుకున్నాడు, అలాగే మట్టిలోంచి కూడా, భూమిలోంచి కూడా కొంత తీసుకున్నాడు. ఈ మూడిటి సముదాయమే మానవుని సృష్టి. అప్పుడు ఈ మానవుని దేవుడు జీవవాయువుగా నడేమయ్యాడు, జీవాత్మ అయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటుంది. ఆయన సమస్తం మీద మానవునికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. సృష్టిని ఏలండని అధికారం ఇచ్చాడు. మరింత అధికారం ఇచ్చిన దేవుణ్ణి మనం ఎలా ఉండాలి? దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి ఆగమర్పించుకుంటూ, మనల్ని కాపాడుకుంటూ, మనం దేవునికి విధేయులుగాను, దేవునికి నమ్మకస్తులుగాను, దేవుని ఎదుట సాత్వికము కలిగిన వారుగాను, దేవుని ఎదుట దీన మనసు గలవారముగాను, దేవునికి సంపూర్ణంగా లోబడి ప్రభువుని స్తుతించండి. మరలా చెప్తాను, ప్రభువుని స్తుతించండి. పౌలైతే చెప్తున్నాడు, ప్రభువు నుండి ఆనందించండి. మరలా చెప్తాను, మరలా ఆనందించండి చెప్తాడు. నేను చెప్తూ ఉంటున్నాను, ప్రభువుని స్తుతించండి. మరలా చెప్తున్నాం, ప్రభువుని స్తుతించండి. ప్రభువుని స్తుతించటమే. నీవే స్థితిలో ఉన్నా సరే ప్రభువుని స్తుతించు. ఆయన పౌడుతూ ఉన్నప్పుడు దేవుని ఘన కార్యములు మన జీవితంలోనికి ప్రభునందు ప్రేమైన వెల్లువలుగా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఈ స్తుతిధూప నైవేద్యము, ఈ ప్రాతకాల నైవేద్యము, ఈ యొక్క మరి వేకువజాము నైవేద్యము స్తుతిధూపముగా దేవుని సన్నిధికి చేరుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి నీ స్తుతి ధూపం, దేవుని సన్నిధికి నీ స్తుతి ధూపం, నా స్తుతి ధూపం దేవుని సన్నిధికి చేరుకోవాలి. ఎందుకంటే పరలోకమందున్న దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఆది అయిన దేవుడు, ఆయన మీదే పునాది వేసుకుని ఆయనలోనే భూమిని ఆకాశం సృజించినటువంటి దేవుని దగ్గర మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించవలసిన వారం వింటున్నాం. అందుకనే మరి యెషయా గ్రంథంలో చెప్తాడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని నిత్యము మానక రేయింబవళ్ళు కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ కొనియాడబడుతూ ఉంటాను. యేసు ప్రభువు కొనియాడబడుతూ ఉంటున్నారు, తండ్రి కొనియాడబడుతూ ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కొనియాడబడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఆయన కార్యములు భూమి మీద మానవుని రక్షణ సంకల్పములు ప్రథమ స్థానము వహించినటువంటివి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని స్తుతించి ప్రభువుని ఘనపరచండి. దేవుని బిడ్డలారా, రేపటి నుంచి మరి ఆ యొక్క 7 ఘట్టముల పరంపర ప్రతి విషయం గురించి కూడా కూలంకుషంగా ఈ నెలంతా తెలుసుకో. ఈ నెలంతా కూడా వీటిని ధ్యానం చేసుకుందాం, సృష్టిని ధ్యానం చేసుకుందాం, ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రని జ్ఞాపకం చేసుకుందాం, అలాగే ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవాలు తెలుసుకుందాం, పండుగల యొక్క అనుభవాలు తెలుసుకుందాం, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 7 నక్షత్రముల గురించి తెలుసుకుందాం, ప్రకటన గ్రంథములు 7 బోర్ల గురించి తెలుసుకుందాం, ప్రకటన గ్రంథములను 7 ఉరుముల గురించి తెలుసుకుందాం, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి మరి 7 కన్నులు కలిగినటువంటి వాడు 7 దీపముల గురించి తెలుసుకుందాం, 7 సంగతుల గురించి తెలుసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దీపస్తంభములు 7 దీపస్తంభములు ఉన్నవి, వాటి గురించి కూడా మనము ధ్యానం చేసుకో. ఇవన్నీ కూడా దేని కొరకు అంటే నీ రక్షణ కొరకు సిద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా. నీ రక్షణ కొరకు, నీ పరిశుద్ధత కొరకు, నీ సంపూర్ణత కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని దేవుని కృపయందు, అధికమైన కృపయందు ఆనందిస్తూ
ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. రండి, మరి అందరము కూడా దేవుని సన్నిధిలో మోకరించి మన ప్రభుని సమయంలో అందరము కూడా కలిసి ఆరాధన చేసుకుందాం.